హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. వార్ 2 మూవీ చూసి వచ్చాను. ఈ మూవీ ఎలా ఉందో సింపుల్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలోన నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. సలాం అనాలి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ తెలుగు లిరిక్స్ అనేవి అస్సలు సెట్ అవ్వలేదు. డ్యాన్స్ బాగుంటుంది, ఇద్దరు డ్యాన్స్ ఎర్రగా తీసేశారు. స్టెప్స్ కూడా చాలా బాగుంటాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ తెలుగు లిరిక్స్ రావడం వల్ల అస్సలు సెట్ అవ్వలేదు. సాంగ్ అయితే హిందీలో బాగుంది, తెలుగులో నాకైతే నచ్చలేదు. ఇంకా 1-2 చోట్ల తెలుగు డబ్బింగ్ బాగాలేదు. అంటే అక్కడ ఇంటెన్షన్ వేరు, క్యారెక్టరు ఎమోషన్ వేరు, కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా చండాలంగా అనిపించింది. అంతకు మించిన నెగిటివ్స్ అయితే నాకు ఏమీ అనిపించలేదు. సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్తో నింపేశారు. స్టార్టింగ్ నుంచే, సినిమా స్టార్ట్ అయిన 1 నిమిషం నుంచే మనకి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రుతిక్ రోషన్ ఎంట్రీ ఉంటుంది, అక్కడ ఒక యాక్షన్ ఉంటుంది. తర్వాత ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది, అక్కడ ఒక యాక్షన్ ఉంటుంది. వీళ్ళిద్దరిని కలిపి ఒక చోట యాక్షన్ ఎలిమెంట్ పెడతారు. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక యాక్షన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ లవర్స్కి పండగే. 1-2 చోట్ల ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి డిసప్పాయింట్ అయ్యే మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. యాక్టింగ్ వైజ్ అయితే ఎన్టీఆర్ అన్న ఫుల్ ఆఫ్ డామినేషన్ ఉంటుంది రుతిక్ రోషన్ పైన. కానీ కట్అవుట్ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ రుతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎంతైనా బాలీవుడ్ సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోనే వాళ్ళు హైలైట్ చేస్తారు. సో ఆ విధంగా మనకి రుతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయ్యే మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీకి వెళ్ళండి. అసలు ఎన్టీఆర్ అన్న విలనా హీరోనా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది, అక్కడ యాక్షన్ బాగుంటుంది, అక్కడ యాక్టింగ్ బాగుంటుంది, అక్కడ ఎమోషన్ కూడా బాగుంటుంది. ఎన్టీఆర్ అన్న అక్కడ యాక్టింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒక షాట్ అయితే ఉంటుంది. ఒక షాట్లో రుతిక్ రోషన్ ఎన్టీఆర్ని చూసి షాక్ అవ్వాలి. షాక్ అయ్యేది అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూసి. కానీ మనకేమనిపిస్తుంది అంటే, షూటింగ్ టైంలో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూసి రుతిక్ రోషన్ షాక్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అయితే ఉంటుంది క్లైమాక్స్లో. ఆ ఎమోషన్ కూడా చాలా బాగా పండించాడు. నిజంగా కళ్ళెం నీళ్ళు వస్తాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. ఆ యాక్షన్, ఆ పర్ఫార్మెన్స్ చాలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేసుకొని తిరగచ్చు. ఈ సినిమాలో బీజిఎం ఎట్లా ఉంటుందంటే, రుతిక్ రోషన్కి వార్ 1 మూవీలు ఎట్లా కొట్టారో సేమ్ అట్లానే కొంచెం వార్ 2లో మోడిఫై చేసి కొట్టారేమో బీజిఎం అనిపించింది. కానీ ఎన్టీఆర్ అన్నది మాత్రం చాలా బాగుంది. సైతాన్ ఆర్ సంథింగ్ ఏదో వస్తూ ఉంటుంది బీజిఎం, అదైతే చాలా బాగుంది. చాలా వైబ్ అయితే బాగుంది. ఆ మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. బీజిఎంలో కొన్ని వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ప్లేస్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి బీజిఎం ట్రాక్ మారుతూ ఉంటుంది. అక్కడ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఆమె ఎంతవరకు చేయగలుగుతుంది, ఎంత స్కోప్ ఉంది అంతవరకు ఆమె న్యాయం చేసింది. సైడ్ క్యారెక్టర్లు కూడా అంతే. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఎంతవరకు అయితే స్కోప్ ఉందో అంతవరకు నటించారు. మేజర్గా సినిమాలో ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ వీళ్ళిద్దరు చుట్టూ ఉంటుంది. ఎక్కువ అపీరెన్స్ కూడా వీళ్ళదే ఉంటుంది సినిమాలో. మరి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే ఒకళ్ళు యాక్షన్ పరంగా కట్అవుట్ పరంగా ఇచ్చి పడేస్తే, ఇంకొకళ్ళు మాత్రం పర్ఫార్మెన్స్ యాక్టింగ్ పరంగా ఇచ్చి పడేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా ఎరగదీశారని చెప్పాలి. ఎక్కడా కూడా ఎవరు తగ్గుతున్నామో మేము అన్నట్లయితే లేదు. ఎంతైనా బాలీవుడ్ మూవీ కాబట్టి కొంచెం రుతిక్ రోషన్ని పెంచారేమో తప్ప ఎన్టీఆర్ అన్న ఎక్కడ తగ్గించినట్లయితే అనిపించలేదు. కానీ స్టోరీ కాబట్టి కొన్ని చోట్ల డిసప్పాయింట్ అవుతారు. అది కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ క్లైమాక్స్ తర్వాత ఎన్టీఆర్ అన్నని మళ్ళీ లేపే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా చాలా బాగుంటుంది. సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయినా కానీ మళ్ళీ బయటకు వచ్చే ముందు వాళ్ళు కూడా ఆనందపడేలాగా కొన్ని సీన్లు అయితే ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంటాయి. వార్ 2 మూవీ తర్వాత స్పై యూనివర్స్లో ఏం జరగబోతుంది? ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అన్న కూడా స్పై యూనివర్స్లో ఒక రా ఏజెంట్గా కన్ఫర్మ్ అయిపోయాడు. ఎన్టీఆర్ అన్న, రుతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు నలుగురు అయితే రా ఏజెంట్స్గా ఉన్నారు. ఈ నలుగురు తర్వాత ఎవరు రాబోతున్నారు అంటే, ఒక రా ఏజెంట్గా ఎవరు రాబోతున్నారంటే, ఇక మీద రా ఏజెంట్స్ ఎవరు కనిపించకపోవచ్చు. అంటే కొంత టైం తర్వాత మళ్ళీ వస్తారేమో కొత్త వాళ్ళు. కానీ ప్రజెంట్ అయితే వీళ్ళు నలుగురే. మరి తర్వాత ఏం జరగబోతుందంటే, ఆల్ఫా టీం రాబోతుంది. ఈ ఆల్ఫా టీం ఎవరు? ఈ టీంకి హెడ్ ఎవరు? అసలు వీళ్ళు విలన్సా అంటే, రా ఏజెంట్స్ అనేవాళ్ళు హీరోలు అయినప్పుడు ఈ ఆల్ఫా టీం అనేది ఖచ్చితంగా విలన్స్ అవుతారు. వీళ్ళు ఎంత క్రూయల్గా ఉంటారు, వీళ్ళ లీడర్ ఎవరు, వీళ్ళ మోటివ్ ఏందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక్కసారి ఈ సినిమాకి వెళ్ళండి. మీకు చివరిలో ఒక క్యామియో రోల్ ఉంటుంది, ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది. సో దాంతో మీకు ఒక హింట్ అయితే ఉంటుంది అనమాట, అసలు తర్వాత ఏం జరగబోతుందని. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది. బొమ్మ బ్లాక్ బస్టర్, ఎక్స్ట్రీమ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను నేనైతే. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రివ్యూ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.